వెల్కమ్ టు తేజ్ అకాడమీ. మన గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో లోక్సభకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా లోక్సభ యొక్క స్పీకర్ల గురించి మాట్లాడినాం, లోక్సభలో పనిచేసినటువంటి డిప్యూటీ స్పీకర్ల గురించి మాట్లాడినాం, లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యుల గురించి కూడా అధ్యయనం చేయడం జరిగింది. సరే, మళ్ళీ ఎవరెవరు లోక్సభకు ప్రతిపక్ష సభ్యులు వివరించారనేది లాస్ట్లో మళ్ళీ దాని గురించి కూలంకషంగా ఇంకా చర్చిద్దాం. సరే, ఇప్పుడు లోక్సభకే ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు సార్ చాలా చాలా ఇంపార్టెంట్. లోక్సభ ప్రత్యేక అధికారాలు. సార్, లోక్సభకి ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు రాజ్యసభకు మాత్రమే ప్రత్యేక అధికారాలు రెండు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో 249వ అధికరణ ఓన్లీ రాజ్యసభకు మాత్రమే ఉంది. సభకు హాజరై ఓటు చేసిన వారంలో 2/3 వంతు ఒప్పుకుంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద పార్లమెంటు చట్టం చేసే అధికారం వస్తుంది. 312వ అధికరణ ప్రకారం భారతదేశంలో ఏదైనా అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ఒప్పుకోవాలా? రాజ్యసభకు మాత్రమే ప్రత్యేకమైన ఆర్టికల్ సరిగ్గా ఉండదు. 1966 వరకు భారతదేశంలో 2 అఖిల భారత సర్వీసులు ఉన్నాయి, ఐఏఎస్, ఐపీఎస్. 1966వ సంవత్సరంలో 3వ అఖిల భారత సర్వీసు యాడ్ అయింది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు. ఫారెన్ సర్వీస్ కాదు, అదొక సెంట్రల్ సర్వీసు, అదొక కేంద్ర సర్వీసు, అది అఖిల భారత సర్వీస్ కాదు. గతంలో మాట్లాడుకున్నాం. మరి అట్లాంటిదే లోక్సభకు మాత్రమే ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయా? సరే, ఏదైనా ఒక అంశం లోక్సభకే ప్రత్యేకం ఉండాలి. చూద్దాం, ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. సార్, లోక్సభకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేక అధికారాల్లో మొదటగా మనము అవిశ్వాస తీర్మానము. ఇది అవిశ్వాస తీర్మానం, దీని గురించి మాట్లాడదాం. అసలు అవిశ్వాస తీర్మానం ఎవరు ప్రవేశపెడతారు, ఎందుకు ప్రవేశపెడతారు చూద్దాం ఒకసారి. అవిశ్వాస తీర్మానం అనేది ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెడతారు. సార్, ప్రతిపక్ష సభ్యులు అంటే ఎవరు? అధికార పక్షం కాకోకుండా ఎవరైతే మిగిలిన సభ్యులు ఉంటారో వాళ్ళే ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. కానీ దేశ చరిత్రలో అనుకోకుండా ప్రతిపక్ష సభ్యులు కాకుండా అధికార పక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. సార్, అది రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరిగింది. ఓకే, దాని గురించి మనం ఇక్కడ అన్నెసరీ. సరే, చూద్దాం. యాక్చువల్గా ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. ఈ అవిశ్వాస తీర్మానం కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభకు ఎటువంటి సంబంధము లేదు. సార్, అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టారో మాట్లాడదాం దీని గురించి. ఫస్ట్ బ్రెయిన్ ఫీడ్ చేయండి మీరు. అవిశ్వాస తీర్మానం అనేది లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానం అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు. అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టాలంటే సార్, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఎక్కడ లేదు, పలానా ఆర్టికల్ ద్వారా పలానా ఆర్టికల్ ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అనేది ఎక్కడా లేదు. సార్, ఫస్ట్ ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు, భారత రాజ్యాంగం అనే పుస్తకంలో స్పష్టంగా అవిశ్వాస తీర్మానాన్ని గురించి చెప్తున్నారు. అసలు చెప్పదు. అవిశ్వాస తీర్మానం గురించి భారత రాజ్యాంగం అనే పుస్తకం మాట్లాడదు. మరి అవిశ్వాస తీర్మానము భారత రాజ్యాంగం అనే పుస్తకం చెప్పకపోతే ఓహో ఎక్కడ చెప్పినారు సార్? ఏమైనా చట్టంలో చెప్పినారా? చట్టంలో కూడా లేదు సార్, రూల్స్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. లోక్సభ రూల్స్ ఇట్లాంటి ప్రశ్నలు అడిగాడు స్టేట్మెంట్లు. రేపు మనకి ఎగ్జామ్లో ఇట్లాంటివే సార్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక ట్యాబ్లెట్ చేస్తా. రూల్స్లో ఏమున్నాయి, చట్టంలో ఏమున్నాయి, సాంప్రదాయం కింద. సాంప్రదాయం మీకు ఆల్రెడీ తెలుసు, ప్రోటెం స్పీకర్ సాంప్రదాయమే, మన డిప్యూటీ స్పీకర్ సాంప్రదాయం కాదు. రాజ్యాంగం బుక్లో చెప్పారు స్పష్టంగా, ప్రోటెం స్పీకర్ సాంప్రదాయమే, 0 అవర్ సాంప్రదాయమే, సార్ విప్ సాంప్రదాయమే. మాట్లాడదాం దాని గురించి. ఇక్కడ చూద్దాం లోక్సభ రూల్స్. సార్, లోక్సభ రూల్స్ చాలా ఉంటాయి. అందులో 198వ రూల్ ప్రకారము 198వ రూల్ ప్రకారము ఈ లోక్సభలో ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు ఉంటారో వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. ఎవరి మీద ప్రవేశపెడతారనేది మాట్లాడదాం సార్. అవిశ్వాస తీర్మానం గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సరే, ఇక్కడ జాగ్రత్త తినండి. లోక్సభ రూల్స్లో ఉంది. ఈ లోక్సభ రూల్స్ 1950వ సంవత్సరంలో చేసినారు ఆ రూల్స్. సార్, జాగ్రత్త తినండి. ఆ రూల్స్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. ప్రొవిజన్ రూల్స్ కండక్ట్
ఆఫ్ పార్లమెంట్, బిజినెస్ ఇన్ పార్లమెంట్, బిజినెస్ ఇన్ పార్లమెంట్, బిజినెస్ ఇన్ పార్లమెంట్. సరే ఇది 1950వ సంవత్సరంలో వచ్చినటువంటి రూల్ ఇది సార్. ప్రొవిజన్ రూల్స్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ అనే రూల్స్ ఏ సంవత్సరంలో ఈ రూల్స్ చేశారు? 1950వ సంవత్సరంలో ఈ రూల్స్ చేశారు. 1950వ సంవత్సరంలో చేసిన రూల్స్ ప్రకారము 190 రూల్స్ చాలా ఉంటాయి, ఒకటి నుంచి ఎన్నో ఉంటాయి రూల్స్. అందులో 198వ రూల్ ప్రకారము లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యుడు ఎవరైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు సార్. గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలా ఆ రూల్ ప్రకారం సార్. ఎవరైనా ప్రవేశపెట్టచ్చు, అధికార పక్ష సభ్యులు కూడా ప్రవేశపెట్టచ్చు, ఆల్రెడీ పెట్టారు. ఓకే, ఇక్కడ చూద్దాం జాగ్రత్తగా. మరి ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కారణాలు ఏమైనా చెప్పాలా? ఫస్ట్ ఒకటి, కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సార్. కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్. మళ్ళీ ఇంకో తీర్మానం ఉంది, అభిశంస అనే తీర్మానం. దాని గురించి మాట్లాడతా, ఎందుకంటే ఇక్కడే మాట్లాడితే కన్ఫ్యూజ్ పడతారు సార్. అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడుతున్నామో మేము కారణం చెప్పాల్సిన అవసరం లేదు సార్. లోక్సభ స్పీకర్ అడగడు, ఏమయ్యా ఈ గవర్నమెంట్ మీద ఎందుకు మీరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు అని అడగడు. ఆయన నోటీస్ ఇస్తారు, సార్ పలానా వ్యక్తి మీద పలానా గవర్నమెంట్ మీద మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాం అని చెప్తే ఎందుకు ప్రవేశపెడుతున్నారు మీరు కారణాలు చెప్పండి అని అడగకూడదు సార్. దీనికి అవిశ్వాస తీర్మానానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి సార్, కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి అభిశంసన తీర్మానం ఉంటుంది, దానికి ఖచ్చితంగా కారణం చెప్పాలి సరే. దాని గురించి మళ్ళీ డీటెయిల్ వచ్చినప్పుడు రెండింటికి డిఫరెన్స్ చెప్తాం. ఫస్ట్ కారణాలు చెప్పాల్సిన అవసరం లే. ఇంకోటి ఖచ్చితంగా దీని మీద 50 మంది సభ్యుల సంతకాలు ఉండాలి సార్. దీని మీద 50 మంది సభ్యుల సంతకాలు ఉండాలి సార్. 50 మంది సభ్యులు సంతకాలు పెట్టాలా? లోక్సభ ఎవరైనా 50 మంది సభ్యులు, 543 మంది సభ్యులలో ఎవరైనా 50 మంది సభ్యుల సంతకాలతో కారణాలు చెప్పకోకుండా ప్రతిపక్ష సభ్యుడు ఎవరైనా లోక్సభ స్పీకర్కు ఒక నోటీస్ ఇస్తాడు, అయ్యా లోక్సభ స్పీకరు, అయ్యా ఓంప్రకాష్ బిర్లా గారు, మేము ఏం చేస్తామంటే పలానా వ్యక్తి మీద పలానా గవర్నమెంట్ మీద మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం అని చెప్తారు సరే. ఇంకోటి అవిశ్వాస తీర్మానం ఎప్పుడు కూడా ఒక మంత్రి మీద ప్రవేశపెట్టకూడదు, మొత్తం ప్రభుత్వం మీద ప్రవేశపెడతాం సార్. జాగ్రత్తగా రండి, మొత్తం ప్రభుత్వం మీద. మొత్తం ప్రభుత్వం అంటే అవిశ్వాస తీర్మానంలో పలానా మంత్రి నాకు నచ్చలేదు, ఆ మంత్రి మీద ప్రవేశపెట్టమంటే ఒప్పుకోరు. అదే అభిశంసన తీర్మానం అయితే ప్రవేశపెట్టచ్చు, ఒక మంత్రి పైన ప్రవేశపెట్టచ్చు సరే. ఇక్కడ జాగ్రత్తగా రండి, అవిశ్వాస తీర్మానం అనేది ఒక మంత్రి పైన ప్రవేశపెట్టకూడదు, మొత్తం ప్రభుత్వం మీద ప్రవేశపెడతారు, మొత్తం ప్రభుత్వం మీద. ఈ 3 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కారణం అవసరం లేదు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా 50 మంది సభ్యుల సంతకాలు ఉండాలా, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఒక మంత్రి పైన కాదు మొత్తం ప్రభుత్వం మీద ప్రవేశపెడతాం, మొత్తం మంత్రి మండలి మీద ప్రవేశపెడతాం. అంతేగాని పలానా మంత్రి నాకు నచ్చలేదు, పలానా మంత్రి తొలగిస్తండి మేమంతా ఒప్పుకుంటాం అంటే ఒప్పుకోరు సార్. మొత్తం మంత్రి మండలి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు సరే. ఇంకా రూలు ఇవన్నీ లోక్సభ రూల్స్ ప్రకారం జరుగుతాయి, ఇవన్నీ భారత రాజ్యాంగం బుక్లో లేదు, ఇవన్నీ పార్లమెంట్ చట్టంలో లేదు, ఇదో లోక్సభ రూల్స్లో ఉన్నాయి. లోక్సభ రూల్స్లో అవిశ్వాస తీర్మానం ఉంది సరే. ఇంకా మరి 50 మంది సభ్యుల సంతకాలు కారణం చెప్పుకోకుండా ప్రభుత్వం దగ్గర పెట్టారు, లోక్సభ స్పీకర్ పోయింది. లోక్సభ స్పీకర్ ఇష్టం, ఆయన అనుకుంటే ఒక రోజు చర్చకు పెడతాడు, అనుకోకపోతే అవసరం లేదు సరే. ఇది లోక్సభ స్పీకర్ అంటే ఖచ్చితంగా ఇష్టం వస్తారంటే లేదు, మ్యాక్సిమం ఏం చేస్తారంటే లోక్సభ స్పీకర్ ఒప్పుకుంటాడు సరే. చూద్దాం మరి మన భారతదేశంలో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ఏ గవర్నమెంట్ మీద ఏ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, జవహర్ లాల్ నెహ్రూ గవర్నమెంట్ సార్. మొట్టమొదటిసారిగా జవహర్ లాల్ నెహ్రూ గుర్తుకు రావాలా. ఈ జవహర్ లాల్ నెహ్రూ గవర్నమెంట్ మీద మొదటిసారిగా 1962వ సంవత్సరంలో ప్రవేశపెడితే జస్ట్ ప్రవేశపెట్టారు సార్, చర్చ నడవలా, చర్చ జరగలేదు సార్.
చర్చ ప్రవేశపెట్టాడు అంతే. 50 మంది సభ్యులు సంతకాలు ఒప్పుకున్నారు, ప్రవేశపెట్టాడు, చర్చ కూడా జరగల. అంటే చర్చ జరగకోకుండా వెళ్ళిపోయింది. అయితే ఎవరు ప్రవేశపెట్టారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆచార్య జేబి కృపలాని. పాపం ఈయనకు చూడండి, ఈయనే లోక్సభ స్పీకర్గా వ్యవహరించిన గణేష్ వసుదేవ్ మౌలంకర్ మీద తొలగింపు తీర్మానం ఈయన ప్రవేశపెట్టాడు. సేమ్ అదే విధంగానే జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ మీద కూడా ఈయన ప్రవేశపెట్టాడు. రెండు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన 1954లో లోక్సభ స్పీకర్ మీద ప్రవేశపెట్టి ఈయన 1962లో ప్రవేశపెట్టాడు. సార్ జస్ట్ చర్చ నడిచిందంటే, ఓటింగ్ జరగల. అయితే 1963 ఆగస్టు 13వ తేదీన, సార్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 13వ తేదీన మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ మీద ఇంకొకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు. ఇక్కడ చర్చ జరిగింది, ఓటింగ్ జరిగింది. సార్ ఓటింగ్ ఎంత చూద్దాం. చర్చ జరిగింది, ఓటింగ్ జరిగింది. ఈ చర్చలో ఓటింగ్లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా రాలేదు. సార్ అనుకూలంగా వచ్చింది అంటే జేబీ కృపలాని గెలిచినట్టు, ప్రతిపక్ష నాయకుడు గెలిచినట్టు, ప్రతిపక్ష సభ్యుడు గెలిచినట్టు. సార్ అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది, వీగిపోయింది. సార్ ఓడిపోయిందన్నా వీగిపోయిందన్నా ఒకటే. సార్ అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది, వీగిపోయింది అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ గెలిచింది. ప్రతిపక్ష సభ్యుడైనటువంటి జేబీ కృపలాని ప్రవేశపెట్టినప్పటికీ అది ఓడిపోయింది, వీగిపోయింది. గవర్నమెంట్కు అనుకూలంగా సభ్యులు చాలామంది ఓటేశారు. అంటే అర్థం ఏంటంటే సార్ ఎంత ఎంత ఒప్పుకోవాలంటే ఎప్పుడన్నా కానీ మ్యాజిక్ ఫిగర్. సార్ మ్యాజిక్ ఫిగర్ అంటే తెలిసి మనందరికీ సగం కంటే ఎక్కువ లోక్సభ సభ్యులలో సార్ గవర్నమెంట్ నిలబడాలంటే ఖచ్చితంగా సగం కంటే ఎక్కువ ఒప్పుకోవాలి. సగం కంటే ఎక్కువ ఒప్పుకోవాలంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ మనందరికీ తెలిసిందే, 272 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలా. సార్ అనుకూలంగా కాదు, మళ్ళీ అనుకూలంగా ఓటేస్తే అంతే గవర్నమెంట్ ఓడిపోతుంది. వ్యతిరేకంగా ఓటేస్తే ఇది ఓడిపోవాలా అవిశ్వాస తీర్మానం, ఇది వీగిపోవాలా, ఇది పడిపోవాలా. దీనికి అనుకూలంగా ఓటేయకూడదు, దీనికి వ్యతిరేకంగా ఓటేయాల. మీరు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మాకేం నచ్చలేదయా, ఎందుకు ప్రవేశపెట్టారు అవసరం లేదు, మా 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 ఈ గవర్నమెంట్ ఉండే గవర్నమెంట్కు మేము మద్దతు ఇస్తున్నాం అని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాల. సార్ మళ్ళీ చెప్తున్నా, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే అంతే, ఇంకా అనుకూలంగా ఓటేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. ఈ విధంగా మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ గారి మీద 1962వ సంవత్సరంలో ఆచార్య జేబీ కృపలాని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ అది అది చర్చ వరకు నడిచిందంతే, ఓటింగ్ జరగల. కానీ 1963 ఆగస్టు 13వ తేదీన ప్రవేశపెట్టినటువంటి సేమ్ ఆచార్య జేబీ కృపలాని గారే ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం చర్చ నడిచింది, ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన జేబీ కృపలాని ప్రవేశపెడితే ఈ తీర్మానం ఓడిపోయింది, ఈ తీర్మానం వీగిపోయింది. సార్ ఓడిపోయిందన్నా వీగిపోయిందన్నా రెండు ఒకటే. ఓడిపోయింది అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ గెలిచింది అని అర్థం. ఇవన్నీ బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. సార్ ఎట్లుండాలంటే లోక్సభలో మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ దీనికి వ్యతిరేకంగా ఓటేయాలి. అవిశ్వాస తీర్మానం ఓటేశారు, జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ నిలబడింది. సార్ గుర్తుపెట్టుకోవాలా ఇవన్నీ కూడా. మరి అవిశ్వాస తీర్మానము మీద ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మానాలు ఎక్కువగా ఏ లోక్సభలో చర్చకు నడిచాయి? సార్ ఎక్కువగా అవిశ్వాస తీర్మానాలు వచ్చి ఎక్కువగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది వచ్చి ఈ 3వ లోక్సభ 4వ లోక్సభ. సార్ ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఈ 3వ లోక్సభ 4వ లోక్సభ ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానాలు చర్చకు వచ్చాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చాయి. నెక్స్ట్ ప్రశ్న, అవిశ్వాస తీర్మానం ద్వారా ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ పడిపోలా? సార్ ఇప్పటి వరకు దాదాపుగా ఒక 28 సార్లు ప్రవేశపెట్టాడు అవిశ్వాస తీర్మానం. ఏ గవర్నమెంట్ పడిపోలా? సార్ ఏ గవర్నమెంట్ కూడా పడిపోలా. 3వ లోక్సభ 4వ లోక్సభ ఎక్కువ సార్లు చర్చకు వచ్చాయి అవిశ్వాస తీర్మానాలు, కానీ ఓడిపోయినాయి, వీగిపోయినాయి. ఇంకా మన పివి నరసింహారావు గవర్నమెంట్ అయితే 8 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఆయన మీద. కొన్ని అయితే చర్చకు వచ్చాయి, కొన్ని అయితే చర్చ లేకపోకుండా ఓటింగ్ కూడా జరగల, కొన్ని అయితే. ఇవన్నీ ఇంపార్టెంట్ సార్.
అవిశ్వాస తీర్మానం, అసలు అవిశ్వాస తీర్మానం మీద ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా పడిపోలా. సార్ మొత్తం మంత్రిమండలి మీద ప్రవేశపెట్టాలి, ఒక మంత్రి పైన ప్రవేశపెట్టకూడదు, మొత్తం ప్రభుత్వం మీద ప్రవేశపెట్టాలి. ఇంకోటి, ఒక అవిశ్వాస తీర్మానానికి ఇంకొక అవిశ్వాస తీర్మానానికి కనీసం 6 నెలలు గ్యాప్ ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్, కనీసం 6 నెలలు గ్యాప్ ఉండాలి. ఒక అవిశ్వాస తీర్మానానికి ఇంకొక అవిశ్వాస తీర్మానానికి సార్ వెంటనే ప్రవేశపెట్టకూడదు. ఒక అవిశ్వాస తీర్మానానికి ఇంకొక అవిశ్వాస తీర్మానానికి మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే కనీసం 6 నెలలు గ్యాప్ ఉండాలి, కనీసం. ఈ విధంగా మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పైన ఆచార్య జేబీ కృపాలాని అవిశ్వాస తీర్మానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఫిట్ చేయండి. అయితే అవిశ్వాస తీర్మానం రీసెంట్గా చూడండి, 2003లో అయితే సోనియా గాంధీ గారు, ఎందుకంటే అప్పుడు ప్రతిపక్ష నాయకురాలు ఆయన, మన అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో ఆమె ప్రతిపక్ష నాయకురాలు, అప్పుడు ప్రవేశపెట్టారు. మన మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో బీజేపీ వాళ్ళు 2008లో ప్రవేశపెట్టారు. సార్ 2013లో అయితే ఒక ఆసక్తికరమైన విషయం, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. సార్ అట్లా ప్రవేశపెట్టచ్చు సార్, పెట్టచ్చు. లోక్సభలో ఎవరైనా ప్రవేశపెట్టచ్చు సార్, లోక్సభలో ఏ సభ్యుడైనా కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు. అది 2013లో ఆసక్తికరమైన సంఘటన. సార్ అందరూ కూడా ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెడతారు ఎవరన్నా కానీ అనుకోకుండా అది కొంచెం పొలిటికల్ ఇష్యూస్ వల్ల అధికార పక్ష సభ్యులే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మీద 2018లో ప్రవేశపెట్టారు, వీగిపోయింది, ఓడిపోయింది. 2023లో కూడా ప్రవేశపెట్టారు, ఇది కూడా ఓడిపోయింది, వీగిపోయింది. సరే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. అవిశ్వాస తీర్మానం మొదటిసారిగా ఎవరి మీద ప్రవేశపెట్టారు, ఏ లోక్సభలో ఎక్కువసార్లు చర్చలకు వచ్చాయి, 3-4 లోక్సభలో. ఎవరైనా ఇంతవరకు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయినారంటే ఇంతవరకు ఎవ్వరు ఓడిపోలే సార్. అవిశ్వాస తీర్మానం ఇంతవరకు ఎవరు ఓడిపోలా. సరే ఒక ప్రధానమంత్రి ఏం చేసినాడంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం చెప్తారంటే, అయ్యా మన భారతదేశంలో లోక్సభ రూల్స్లో ఉన్న అవిశ్వాస తీర్మానం నాకు నచ్చలేదు, ఇట్లా కాకోకుండా జర్మన్ తరహాలో ఉన్న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడదామా, బాగుంటుంది. జర్మన్ తరహా ఏంటో చెప్తా సార్, జర్మన్ తరహా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. సరే ఏంటి సార్ జర్మన్ తరహా అవిశ్వాస తీర్మానం అంటే, జర్మనీ దేశంలో ఏం చేస్తారు తెలుసా, గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ అవిశ్వాస తీర్మానంలోనే ఉంటుందంట, ఒకవేళ ఈ గవర్నమెంట్ గారు పడిపోతే ఇక పలానా వ్యక్తిని ప్రధానమంత్రిని చేయండి. సరే ఏంటి దాంట్లోనే రాసి పెట్టింటారు, దాంట్లోనే సభ్యులు ఒప్పుకుంటారు. ఈ గవర్నమెంట్ పడిపోయడానికి ఎంతమంది చేస్తారంటే వాళ్ళందరూ ఒప్పుకుంటారు. అదే విధంగానే దాంట్లోనే ఎవరు ప్రధానమంత్రి కావాలో కూడా ఉన్న కాలానికి సార్, ఉన్న కాలానికి ఇక మిగిలిన కాలం ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 2024లో వచ్చింది, 2029 వరకు ఉండాలా, ఇప్పుడు 2026 జరుగుతుంది. అనుకోకుండా ప్రతిపక్ష నాయకులు ప్రవేశపెట్టారు, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది అనుకున్నాం, మళ్ళీ వెంటనే ఎలక్షన్ జరుగుతాయి. కానీ జర్మనీ దేశంలో అట్లా కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని పడగొట్టినా మళ్ళీ ఆ అవిశ్వాస తీర్మానంలో స్పష్టంగా రాస్తారు, ఇక పలానా వ్యక్తి ప్రధానమంత్రిగా అధ్యక్షుడుగా, అక్కడ అధ్యక్షుడు అంటారు సార్, అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి అని రాసి పెట్టింటారు. అట్లాంటిది ప్రవేశపెడితే బాగుంటుంది మనకు, లేకపోతే మాటికి వీళ్ళు ప్రవేశపెడతారు. కానీ చెప్పినాడు అంతే, జర్మన్ తరహా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి అని. కానీ అదేమి చెప్పినాడో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. సరే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగాడు. అవిశ్వాస తీర్మానం అనేది భారత రాజ్యాంగం అనే పుస్తకంలో లేదు, అవిశ్వాస తీర్మానం అనేది పార్లమెంట్ చట్టంలో లేదు, అవిశ్వాస తీర్మానం అనేది లోక్సభ రూల్స్లో ఉంది 198 రూల్ ప్రకారం ఉంది, 1950లో చేసిన రూల్స్ అది ఉంది. అవిశ్వాస తీర్మానం ఎవరైనా ప్రవేశపెట్టచ్చు సార్. లోక్సభకు సంబంధించిన ఎప్పుడైనా ప్రతిపక్ష సభ్యులే ప్రవేశపెట్టాలా, కానీ ఎక్కువ బాగా ప్రతిపక్ష సభ్యులే ప్రవేశపెడతారు సార్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రవేశపెట్టారా లేదా అంటే ఉంటుంటే తిట్టారు. 2013లో ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు, అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ప్రవేశపెట్టారు. చూడ ఒక ఆసక్తికరమైన సంఘటన అది. అంటే అధికార పక్ష లోక్సభ సభ్యుడు ఎవరైనా, అంటే కానీ రాజ్యసభ సభ్యుడు కాదు, మళ్ళీ లోక్సభ సభ్యుడు ఎవరైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పుకుండా లేవాలనేది స్పీకర్ ఇష్టం, ఒప్పుకుంటాడు మ్యాక్సిమం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా 50 మంది సభ్యుల సంతకాలు ఉండాలా.
కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అవిశ్వాస తీర్మానానికి ఇంకొక అవిశ్వాస తీర్మానానికి 6 నెలల గ్యాప్ ఉండాలి. సార్ అవిశ్వాస తీర్మానంలో మ్యాజిక్ ఫిగర్ అంటే మొత్తం లోక్సభ సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది, ఒప్పుకోకపోతే గవర్నమెంట్ నిలబడుతుంది, అంతే, ఇంకేం లేదు. కానీ అవిశ్వాస తీర్మానంలో ఎంతవరకు ఎవరైనా పడిపోయింది గవర్నమెంట్, ఎవరు పడిపోవాలి సార్. అవిశ్వాస తీర్మానం మొదటిసారిగా ఎవరి మీద ప్రవేశపెట్టారు? జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ మీద. ఎవరు? జేబీ కృపాలాని. ఈయన లోక్సభ స్పీకర్ మీద కూడా ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం ఎక్కువ కాలం ఎవరి మీద చర్చకు వచ్చాయి? ఇందిరాగాంధీ మేడమ. 4వ లోక్సభ, 3వ లోక్సభ. చూడండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సార్. 1-2 సార్లు జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు బాగా వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. జర్మన్ తరహా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన ప్రధానమంత్రి ఎవరు? అదిగో అటల్ బిహారీ వాజ్పేయి గారు. జర్మన్ తరహా అవిశ్వాస తీర్మానం అంటే ఇది చెప్పిన సార్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సార్. ఇది లోక్సభకు మాత్రమే చెందింది సార్. నాకు గవర్నమెంట్ అంటే ఇష్టం లేదు, నేను రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఒప్పుకోరు. రాజ్యసభలో సార్ మొత్తం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండిలే, అవసరం లే. రాజ్యసభ సభ్యత్వం అవసరం లేదు. లోక్సభ సభ్యత్వాన్ని బట్టే నీ గవర్నమెంట్ నిలబడుతుంది. లోక్సభలో ఎక్కువ మంది 272 కంటే ఎక్కువ మంది లోక్సభలో ఒక పార్టీకి చెందిన వ్యక్తులు అయితేనే నీ గవర్నమెంట్ నిలబడుతుంది. రాజ్యసభలో 0 ఉన్నా నీకు ఇబ్బందిలే. కాబట్టి ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. కాబట్టి రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్సే లేదు. అవిశ్వాస తీర్మానం ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. మనం మాట్లాడుకున్నది ఏంది? లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారం ఇది. నెక్స్ట్ సార్, ఇక నెక్స్ట్ లోక్సభకే సంబంధించింది ఇంకా ఏమైనా సార్? లోక్సభకు మాత్రమే చెందింది ఏమైనా ఉందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్సభకు మాత్రమే చెందింది ఏమైనా ఉందంటే ఇంకోటి విశ్వాస తీర్మానము సార్. ఇవన్నీ లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాల గురించి మనం మాట్లాడుతున్నాం. అవిశ్వాస తీర్మానం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. దాని తర్వాత లోక్సభకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేక అధికారాల్లో విశ్వాస తీర్మానం చూద్దాం. విశ్వాస తీర్మానం అసలు భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఏమైనా విశ్వాస తీర్మానం గురించి ఉందా? లేదు, కానీ పరోక్షంగా ఉంది సార్. ప్రశ్న గ్యారంటీ, ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. విశ్వాస తీర్మానం పార్లమెంట్ చట్టంలో లేదు. విశ్వాస తీర్మానం లోక్సభ రూల్స్లో లేదు. విశ్వాస తీర్మానం భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఒక ఆర్టికల్కు పరోక్షంగా ఉంది. మనందరికీ తెలిసిందే 75(3) అనే ఆర్టికల్ ఏం చెప్తుందంటే మంత్రిమండలి లోక్సభకు సమష్టి బాధ్యత వ్యవహరించాలి. సార్ మంత్రిమండలంతా రాష్ట్రపతికి అయితే వ్యక్తిగతంగా వ్యవహరించాలి బాధ్యత. మంత్రిమండలంతా లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించాలి. మళ్ళీ చెప్తున్నా, పార్లమెంటుకు కాదు, పదం స్పష్టంగా ఉంది. లోక్సభకు బాధ్యత వహించాలి. లోక్సభకు మంత్రిమండలి సమిష్టిగా మనం మాట్లాడుకున్నాం, అక్కడ చెక్ చేసుకోండి. సమిష్టిగా బాధ్యత వహించాలి సార్. ఇదే మాట భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఉంది. ఇట్లున్నటువంటి ఇది పరోక్షంగా విశ్వాస తీర్మానాన్ని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే నీకు విశ్వాసం ఉండాలా. ఎవరి విశ్వాసం ఉండాలా? లోక్సభలో ఉన్న సభ్యుల విశ్వాసం ఉండాలి. సార్ విశ్వాసం అంటే ఏం లే, నమ్మేది సార్. మనల్ని ఎంతమంది నమ్ముతారో అట్లా నమ్మేది. రాజ్యసభలో నిన్ను నమ్మకపోయినా పర్వాలే, లోక్సభలో నమ్మాలా. లోక్సభలో ఉన్నటువంటి 543 మంది సభ్యులలో నిన్ను సగం కంటే ఎక్కువ మంది నమ్మాలి, విశ్వసించాలి, ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నీ గవర్నమెంట్ నిలబడుతుంది. సరే, సగం కంటే ఎక్కువ ఎంత? మ్యాజిక్ ఫిగర్. అందరూ ఇది కావాలని కోరుకుంటారు సార్, 272 రావాలని ఏ పార్టీ అయినా. ఈ విధంగా లోక్సభలో ఉన్నటువంటి మెజారిటీ, లోక్సభలో ఉన్నటువంటి 272 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఒప్పుకుంటేనే నీ గవర్నమెంట్ నిలబడుతుంది సార్. ఈ విధంగా మళ్ళీ చెప్తున్నా, విశ్వాస తీర్మానం అనేది లోక్సభ యొక్క రూల్స్లో లేదు. భారత రాజ్యాంగం అనే పుస్తకంలో 75(3)కు పరోక్షంగా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే లోక్సభకు మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది అనే మాట ఉంది కాబట్టి, ఈ మంత్రిమండలి బాధ్యత వహించాలి అనే మాట ఉంది కాబట్టి ఈ విశ్వాస తీర్మానం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి సార్. భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఉందా అంటే ఉంది అని చెప్పచ్చు. డైరెక్ట్గా లేదు. డైరెక్ట్గా ఏం లేదు. అదిగో విశ్వాస తీర్మానాన్ని ప్రధానమంత్రి ప్రవేశపెట్టాలి, లోక్సభలోనే ప్రవేశపెట్టాలి.
ఆ లోక్సభలో విశ్వాస తీర్మానంలో ఓడిపోతే రాజీనామా ఎక్కడా లేదు సార్, పరోక్షంగా ఉంది అంతే. ఇప్పుడు చూద్దాం, ఈ విశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారు సార్? సాధారణంగా అధికార పక్షం ప్రవేశపెడతారు సార్. అధికార పక్షం సాధారణంగా ఎవరు ప్రవేశపెడతారంటే అధికార పక్షం ప్రవేశపెడతారు. అధికార పక్షం అంటే ఎవరు? మ్యాక్సిమం మంత్రి మండలికి హెడ్ ఎవరు? ప్రధానమంత్రి ప్రవేశపెడతాడు సార్. ప్రధానమంత్రి విశ్వాస తీర్మానం ప్రవేశపెడతాడు. ఎందుకంటే ఈ ప్రతిపక్ష సభ్యులు అరుస్తుంటారు సార్, ఈ గవర్నమెంట్కు విశ్వాసం లేదు సార్, ఈ గవర్నమెంట్కు లోక్సభలో సభ్యులు లేరు, వీళ్ళు బయట గవర్నమెంట్ నడుపుతున్నారు, కానీ లోక్సభలో వీళ్ళకి అంత సీన్ లేదు సార్, లోక్సభలో వీళ్ళకు విశ్వసించే వాళ్ళు లేరు, వీళ్ళకు 272 మంది లేరు సార్ అని బహిరంగంగా మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే మాట్లాడుతుంటారో వెంటనే రాష్ట్రపతి ఇవన్నీ చూస్తాడు. రాష్ట్రపతి దగ్గరికి వస్తారు వీళ్ళు, సార్ ఆ గవర్నమెంట్కు 272 మంది మ్యాజిక్ ఫిగర్ లేరు సార్ అని మాట్లాడతాడు. అప్పుడు రాష్ట్రపతి చెప్తాడు, ఏమయ్యా మీకు లోక్సభలో మిమ్మల్ని నమ్మే వాళ్ళు 272 మంది లేరంటే మీకు లోక్సభలో విశ్వాసం లేదంటే అని చెప్తే, లేదు సార్ మాకుంది విశ్వాసం, సరేలే మీరు నిరూపించుకోండి అని చెప్తాడు. అప్పుడు నిరూపించుకోండి అంటేనే సార్ ఆయన చెప్పినా చెప్పకపోయినా మామూలుగా జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే విశ్వాస తీర్మానం ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్కు ఇస్తాడు. అయ్యా లోక్సభ స్పీకరు, ఇదో మా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను నేను, ఇదో మాకు ఎప్పుడైనా ఒక రోజు ఈ విశ్వాస తీర్మానం మీద మేము చర్చ నడుపుతాము, మాకు ఓటింగ్ కూడా ఇవ్వ అవకాశం అని చెప్పి ఇస్తాడు. ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులు అనవసరంగా మా మీద నిందలేస్తున్నారు సార్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, యాక్చువల్గా విశ్వాస తీర్మానం అనేది గవర్నమెంట్ ఫామ్ అయితే వాళ్ళే ప్రవేశపెట్టుకుని వాళ్ళే సభలో నిరూపించుకోవాలి. యాక్చువల్గా ఒకవేళ మాటికి ప్రతిపక్ష సభ్యులు ఉంటారు సార్, మీకు విశ్వసించలేదు, మీకు విశ్వాస తీర్మానం మిమ్మల్ని ఎవరు ఒప్పుకోవడంలే అని మాట్లాడుతున్నారు, కాబట్టి వాళ్ళని నోరు మోయించాలని రాష్ట్రపతి అడుగుతుంటాడు. మాటికి వాళ్ళు అడుగుతున్నారు, అసలు మీకు మీ విశ్వాసం ఉందా అని మీరు నిరూపించుకోండి అయ్యా అని చెప్తే అప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తారంటే, ఇదో సార్ మా గవర్నమెంట్ విశ్వాసం ఉంది అని చెప్పడానికి మేము విశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం అని లోక్సభ స్పీకర్ని అడుగుతాడు. సార్ ఓ రోజు చెప్పు సార్, ఓ రోజు మీరు చెప్తే మేము సభలో మా విశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, మేము మాకు ఎంతమంది నమ్ముతారో మేము నిరూపించుకుంటాం అడిగితే అప్పుడు ఒకరోజు ఏం చేస్తాడంటే లోక్సభ స్పీకర్ ఒప్పుకుంటే ఒకరోజు లోక్సభలో ఈ విశ్వాస తీర్మానం చర్చకు వస్తుంది. చర్చకు వచ్చి ఓటింగ్ కూడా జరుగుతుంది. సరే, ఈ విధంగా ఎవరైనా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఫస్ట్ చాలామంది ప్రవేశపెట్టారులేండి. ఫస్ట్ ఎవరైనా అంటే ఇంతవరకు జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు సార్, అవసరం లేదు, ప్రమాణమైన మెజారిటీ. మరి ఎవరైనా ప్రవేశపెట్టారు సార్ విశ్వాస తీర్మానం ఇప్పటి వరకు అంటే చౌదరి చరణ్ సింగ్ సార్. చౌదరి చరణ్ సింగ్ మొట్టమొదటిసారిగా విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి సార్. ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్నారు చౌదరి చరణ్ సింగ్ను, తెలుసు మనందరికీ, మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. వద్దురా బాబు నాకు ఇంకా ఈ ప్రధానమంత్రిలో ఈ సంకీర్ణ ప్రభుత్వం నేను నడపలేనని చెప్పి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. వెంటనే రాజీనామా చేస్తానే చౌదరి చరణ్ సింగ్ గారు వచ్చారు, సార్ నేను ఫామ్ చేస్తా సార్ గవర్నమెంట్ను అని చెప్పి ఆయన రాష్ట్రపతిని అడిగి ఆయన ప్రధానమంత్రి అయినాడు. ఆయన ప్రధానమంత్రి అయితేనే ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్నారు, సార్ ఫస్ట్ ఆయనకు సభ్యులు లేరు లోక్సభలో, ఆయన ఫస్ట్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకొని తన విశ్వాసాన్ని నమ్మమను, ఆయన నమ్మే వాళ్ళు ఎవరో నిరూపించమను అని అడుగుతున్నారు. అప్పుడు వెంటనే రాష్ట్రపతి గారు అడిగారు, మీరు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మిమ్మల్ని ఎంతమంది నమ్ముతున్నారో మీరు ఒప్పుకోవడానికి మీరు ప్రయత్నించండి అని చెప్తే, సరే సార్ అని చెప్పి ఆయన లోక్సభ స్పీకర్ పోయినాడు. సరే ఒక విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను సార్, నేను ప్రవేశపెడతాను, ఆ విశ్వాస తీర్మానంలో మమ్మల్ని ఎంతమంది ఒప్పుకుంటున్నారో చర్చ నడుపుతాం సార్, ఓటింగ్లో పాల్గొన్నాం అని చెప్పినాడు. సరే అని చెప్పి స్పీకర్కి ఇచ్చినాడు. ఈ విధంగా విశ్వాస తీర్మానాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ సార్. ప్రతిపాదించితే బాగా ఆలోచించాడు ఆయన. ఏమని ఆలోచించాడు, ఒరే నాకు 272 మంది లేరు, నేను విశ్వాస తీర్మానం ప్రవేశపెడతా లోక్సభలో ప్రవేశపెడితే 272 మంది మూజువానితో చేతులు ఎత్తకపోతే 272 మంది ఒప్పుకోవాలా, 272 మంది ఒప్పుకోకపోతే ప్రభుత్వం పడిపోతుంది, గవర్నమెంట్ పడిపోతుంది, నేనెందుకు అనవసరంగా ఇబ్బంది కావాలా? రేపు మనమే కదా చదువుకునేది, విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన మొదటి ప్రధానమంత్రి ఈయన పేరు చదవాల్సి వచ్చు అని ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్.
ఈ చౌదరి చరణ్ సింగ్ గారు ఏం చేశారంటే, ఒరే నాకెందుకు ఈ తలనొప్పి, నేను లోక్సభలో ప్రవేశపెట్టి ఆ విశ్వాస తీర్మానంలో నాకు తెలుసు ఈ సభ్యులు అంత లేరు, నా పార్టీకి చెందిన వాళ్ళు అంతమంది ఒప్పుకోరు నన్ను, నాకు తెలుసు అంతమంది లేరు, విడిపోయినారు. కాబట్టి లోక్సభలో చర్చకు రాకపోయినా సార్ మొట్టమొదటిసారిగా విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించినప్పటికీ ఆయన విశ్వాస పరీక్షలో పాల్గొనలా. వెంటనే ఏం చేశాడంటే రాష్ట్రపతికి ఏం చేశాడు, సార్ నాకు వద్దు సార్ అని చెప్పి రాజీనామా లెటర్ను పంపించాడు. సార్ వద్దులే సార్, నేను ఉండను, నన్ను ఎవరు విశ్వసించారు సార్, నాకు తెలుసు సార్ లోక్సభ సభ్యులు, అందుకే సార్ మొరార్జీ చేస్తే రాజీనామా చేసింది, నాకు కూడా వద్దు సార్, ఈ తలనొప్పి వద్దు సార్, నేను లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన కానీ వద్దు సార్, చర్చ వద్దు, ఓటింగ్ వద్దు సార్, నేను రాజీనామా చేస్తా అని రాజీనామా చేసినాడు. వెంటనే రాజీనామా చేస్తానే మన నీలం సంజయ్ రెడ్డి, తెలుగు వ్యక్తి కదా, 1977 నుంచి 82 మధ్య రాష్ట్రపతిగా వ్యవహరించాడు. కొంచెం విమర్శ సార్ ఆయన మీద, అయ్యా చౌదరి చరణ్ సింగ్ గారు ఓకే మీరు రాజీనామా చేసినారు, కనీసం ఎలక్షన్ జరగాలయ్యా, ఎలక్షన్ జరగాలంటే కొంత టైం పడుతుంది కదా, అదో అప్పటి వరకు మీరే తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉండండి. సార్ ఇక్కడ జాగ్రత్తగా రండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సార్ తాత్కాలిక ప్రధానమంత్రి లేదా ఆపద్ధర్మ ప్రధానమంత్రి, ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఇక్కడ చూడండి, ఈ తాత్కాలిక ప్రధానమంత్రి లేదా ఆపద్ధర్మ ప్రధానమంత్రి. సరే ఎక్కడైనా రాజ్యాంగం బుక్లో ఉందా? ఎక్కడ లేదు. భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఎక్కడ తాత్కాలిక ప్రధానమంత్రి లేదా ఆపద్ధర్మ ప్రధానమంత్రి అనే పదవే లేదు. సరే ఇది ఒక సాంప్రదాయం అంతే. మరి రేపు ఎలక్షన్లు జరగాలంటే, జరిగేంత వరకు ఉండాలంటే దేశ కీలక వ్యవహారం ఎట్లా? అందుకోసమే కొంతవరకు, అన్నీ కాకుండా కీలక వ్యవహారాల కోసమైనా ప్రధానమంత్రి పోస్ట్ ఉండాల్సిందే. అందులో భాగంగా అయ్యా ఇదో ఎలక్షన్లు జరిగేంత వరకు మీరు తాత్కాలిక ప్రధానమంత్రి లేదా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించండి అని చెప్పి చౌదరి చరణ్ సింగ్ గారికి చెప్పడం జరిగింది. ఆయన దాదాపుగా 4.5 నెలల పాటు ఎలక్షన్లు జరిగేంత వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. సార్ మళ్ళీ చెప్తున్నా, విశ్వాస తీర్మానం గురించి ఇదంతా చెప్పింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. విశ్వాస తీర్మానాన్ని లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే చౌదరి చరణ్ సింగ్. సార్ మిగిలిన నాకు అవసరం రాలా, మిగిలిన బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది కాబట్టి అవసరం లే. సార్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన వ్యక్తులు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. పాపం విశ్వాస తీర్మానంలో 3 ప్రధానమంత్రులు ఓడిపోయినారు సార్. ఆ 3 ప్రధానమంత్రుల్లో ఒక ప్రధానమంత్రి అయితే ఒక ఓటు తేడాతో ఓడిపోతాడు. సరే, విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన మొట్టమొదటి ప్రధానమంత్రి, సార్ మొదటి ప్రధానమంత్రి ఎవరంటే విపి సింగ్. సార్ విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన మొదటి ప్రధానమంత్రి విపి సింగ్. సార్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అడుగుతున్నారు ప్రతిపక్ష సభ్యులు, నీకు అంత విశ్వాసం లేరయ్యా లోక్సభలో, ఫస్ట్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఫస్ట్ నిరూపించుకుంటే ఆయన లోక్సభకు పోయినాడు, విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు, పాపం ఆయన ఒప్పుకోలే. లోక్సభలో విశ్వాస తీర్మానం ఏమైంది తెలుసా? ఓడిపోయింది. సార్ ఓడిపోయిందన్నా వీగిపోయిందన్నా ఒకటే. రేపు తెలుగు మీడియంలో ఇట్లాగే అడుగుతాడు. సార్ ఓడిపోయిందన్నా వీగిపోయిందన్నా ఒకటే. ఎప్పుడైతే లోక్సభలో విశ్వాస తీర్మానం ఓడిపోయిందో, ఎప్పుడైతే లోక్సభలో విశ్వాస తీర్మానం వీగిపోయిందో గవర్నమెంట్ పడిపోయింది, మొత్తం రాజీనామా చేస్తారు అంతే. సార్ విశ్వాస తీర్మానం నెగ్గితే నేను రాజీనామా ఎందుకు చెప్తాడు? విశ్వాస తీర్మానం అంటే అర్థమైంది, మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఒప్పుకున్నారంటే అర్థమైంది, మీరు గెలిచినారని. మీరు ఓడినారంటే అర్థమైంది, విశ్వాస తీర్మానం వీడిపోయింది, విశ్వాస తీర్మానం ఓడిపోయింది, విశ్వాస తీర్మానం వీగిపోయింది. సార్ అవిశ్వాస తీర్మానం తెలుసా? అవిశ్వాస తీర్మానం ఏం కావాలా? మనం నిలబడాలంటే అవిశ్వాస తీర్మానం ఓడిపోవాలా. సార్ మళ్ళీ చెప్తున్నాం, మనము ప్రధానమంత్రిగా కొనసాగాలంటే అవిశ్వాస తీర్మానం ఓడిపోవాలా, అవిశ్వాస తీర్మానం వీగిపోవాలా. మన ప్రధానమంత్రిగా కొనసాగాలంటే, ఇక్కడ మనం ప్రధానమంత్రిగా కొనసాగాలంటే విశ్వాస తీర్మానం నెగ్గాల, విశ్వాస తీర్మానం గెలవాలా. మనం దిగిపోవాలంటే ఓడిపోవాలి, అంత ఇంకేం లే. ఇదో ఓడిపోవాలి, వీగిపోవాలి. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ పట్టిస్తాడు, కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా విశ్వాస తీర్మానాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిందేమో చౌదరి చరణ్ సింగ్, ఓడిపోయింది మాత్రం పాపం ఈయనే. చర్చ వచ్చింది, అంటే ఓటింగ్ జరిగినారు, ఆ ఓటింగ్ ఓడిపోయినాడు విపి సింగ్. సరే నెక్స్ట్, విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన రెండవ వ్యక్తి దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి హెచ్డి దేవే గౌడ. సార్ మనందరికీ తెలిసిందే, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం
ఆయన కూడా విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే పాపం ఆయన కూడా గవర్నమెంట్ కూడా పడిపోయింది. మొత్తం మంత్రిమండలి రాజీనామా చేశారు. హెచ్డి దేవేగౌడ గారు ఓడిపోవడం జరిగింది, వీగిపోవడం జరిగింది. సరే ఇది విశ్వాస తీర్మానం అనేది ఓడిపోయింది, వీగిపోయింది. ఇక మూడో వ్యక్తి ఒక ఓటు తేడాతో 1999వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి, ఈ అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి వ్యక్తి కొన్ని పొలిటికల్ ఇష్యూస్, ముఖ్యంగా తమిళనాడు గవర్నమెంట్ యాక్చువల్గా ఏఐడిఎంకే వాళ్ళు ఈయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు, ఈయన పార్టీకి 272 రాకపోవడం వల్ల అక్కడ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల అక్కడ తమిళనాడులో కరుణానిధి గారు డిఎంకే పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టండి, ఏదో కొంచెం ఇష్యూస్ వల్ల ప్రవేశపెట్టండి అని ఈమె జయలలిత చెప్పింది. ఈయన ఒప్పుకోవడం లే. అట్లా చిన్న చిన్న కారణాలకు మనం రాష్ట్రపతి పాలన ప్రవేశపెడితే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మేము ఒప్పుకోమంటే సరే అని విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఈయన మేము మద్దతు ఇవ్వని ఒప్పుకున్నారు, బయటకు వచ్చినారు. ఎప్పుడైతే ఈయన విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే పాపం విశ్వాస తీర్మానంలో ఒక ఓటు తేడా, జస్ట్ ఒక ఓటు సార్, ఒక ఓటు తేడాతో ఓడిపోయిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ విధంగా విశ్వాస తీర్మానంలో ఇప్పటి వరకు 3 ఓడిపోయినారు సార్. ఆ విశ్వాస తీర్మానంలో ఎవ్వరు ఓడిపోలా, విశ్వాస తీర్మానంలో మాత్రం 3 ఓడిపోయినారు. ఇది ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలా. రాజ్యసభలోకి పోయి నేను విశ్వాస తీర్మానం మాకుంది, విశ్వాస తీర్మానం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలోకి పోకూడదు. రాజ్యసభ సంఖ్యాబలంతో సంబంధం లే. రాజ్యసభలో నీకు 5 ఉన్నీలే, నీకు నష్టం లే. లోక్సభలో మాత్రం మ్యాజిక్ ఫిగర్ ఉండాలా, లోక్సభలో మాత్రం 272 కంటే ఎక్కువ ఉండాలా. ఇది విశ్వాస తీర్మానం సార్. మళ్ళీ చెప్తున్నా, అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం తేడా తెలుసుకోండి. లోక్సభలోనే ప్రవేశపెట్టాలా. లోక్సభ ప్రత్యేక అధికారులు చాలా ఉన్నాయి సార్. ధన్యవాద తీర్మానం ఉంటుంది, ఇంకా అభిశంసన తీర్మానం ఉంటుంది, ఇంకా రెండింటిలో ప్రవేశపెడతారు. కానీ ఇది ఇంపార్టెంట్. తర్వాత ద్రవ్య బిల్లుకు సంబంధించిన అంశాలు లోక్సభ ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, అవి తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం సార్. మళ్ళీ చెప్తున్నా, రూల్స్లో ఉన్నదేమో అవిశ్వాస తీర్మానం, రూల్స్లోనూ చట్టంలోనూ లేనిది వచ్చి విశ్వాస తీర్మానం. ఇది స్పష్టంగా లేకపోయినా పరోక్షంగా 75(3) ప్రకారం భారత రాజ్యాంగం అనే పుస్తకం చెప్తుంది. అవిశ్వాస తీర్మానం ఎవరైనా ప్రవేశపెట్టచ్చు. విశ్వాస తీర్మానం దాదాపుగా అధికార పక్ష సభ్యులే ప్రవేశపెడతారు, గవర్నమెంట్ మంత్రులే ప్రవేశపెడతారు, ప్రధానమంత్రి మ్యాక్సిమం ప్రవేశపెడతారు. ఎందుకంటే ఆయన తన విశ్వాసాన్ని నిరూపించుకునే క్రమంలో ఇప్పటి వరకు విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన 3 ఉన్నారు, కానీ అవిశ్వాస తీర్మానంలో ఎవరు ఓడిపోరా. చర్చకు వచ్చినాయి, ఓటింగ్ జరిగింది, కానీ అవిశ్వాస తీర్మానం నెగ్గల, ఓడిపోయింది. అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది అంటే అర్థమైంది, గవర్నమెంట్ నిలబడింది సార్. పెన్ను పేపర్ తీసుకొని డిఫరెన్స్ నేర్చుకుంటే మీకు సులభంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము లోక్సభకున్న ఇంకా ప్రత్యేకమైన అధికారాలు, అభిశంసన తీర్మానం అని, ముఖ్యంగా ఈ కోత తీర్మానాల గురించి, ద్రవ్య బిల్లు గురించి నెక్స్ట్ వీడియోలో అధ్యయనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.